సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో గంజాయి కేసులో 6గురిని అరెస్టు చేసినట్లు హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ చారమంద రాజు తెలిపారు. హుజూర్ నగర్ పట్టణానికి చెందిన యువకులు వీరమల్ల ఉపేందర్, షేక్ రజీ అఫ్రోజ్, షేక్ యాసిన్, బత్తిని ఉమేష్, మీసాల గోపి, చిల్లా వికాస్లు 6గురు స్నేహితులని, వీరు గంజాయి సేవించడంతో పాటు గత కొంతకాలంగా హుజూర్ నగర్ పరిసర ప్రాంతాలలో గుట్టు చప్పుడు కాకుండా గంజాయి అమ్ముతున్నారని తెలిపారు. మొత్తం 8 మంది ఉండగా అందులో 6గురు దొరక్క మరో 2 పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఇందులో 4 యువకులు జూన్ 25న పట్టణానికి చెందిన నూకపంగు రాజుకు చెందిన TS8HM 9251 నెంబర్ గల బొలేరోను కారును అద్దెకు తీసుకుని ఆంధ్రప్రదేశ్ అరకు ప్రాంతానికి వెళ్లి 20,000 చెల్లించి 5 కిలోల గంజాయి తెచ్చారన్నారు. అందులో కొంత భాగం అమ్మి మంగళవారం పట్టణ శివార్లో కాటమయ్య గుడి వద్ద స్నేహితులైన షేక్ యాసిన్, బత్తిని ఉమేష్లకు మరికొంత గంజాయి అమ్ముతూ ఉండగా విశ్వసనీయ సమాచారం మేరకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి 6 యువకులను కూడా అరెస్టు చేసి వారి వద్ద నుంచి 235 గ్రాముల గంజాయితో పాటు 6 సెల్ ఫోన్లు, 1 కారు స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు రిమాండ్కు తరలించినట్టు తెలిపారు. మరో 2 పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు. హుజూర్ నగర్ పట్టణంలో గంజాయి అమ్మినా సేవించినా కూడా వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు 3 గంజాయి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. గంజాయి అమ్మే వారిపై పాత కక్షలు కేసులు ఉంటే వారిపైన పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. హుజూర్ నగర్ ప్రాంతంలో యువకులు తప్పుదారిన పడకుండా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, మత్తుమందుకు బానిసలైన వారికి కౌన్సిలింగ్ ఇప్పించాలని తెలిపారు. అసలు ఈ విషయం ఏందని తెలుసుకొని చూడగా అందులో గంజాయి ఉన్నట్టు మాకు తెలిసింది. ఎమ్మడే ఆ గంజాయిని సీజ్ చేసి ఆ యొక్క 6 మందిని కూడా తీసుకొని రావడం జరిగింది. వారి వద్ద నుంచి 235 గ్రాముల గంజాయిని మరియు 6 సెల్ ఫోన్లను మరియు ఒక బెలోనో వెహికల్ను దీన్ని తీసుకున్నాము. వీరు ఎలాగొచ్చింది అనే విషయాన్ని మేము పరిశీలిస్తే వీళ్ళు పోయిన నెల 20వ తారీఖు రోజు ఒక 6 మంది కలిసి హుజూర్ నగర్ నుంచి ఒక బెలోనో వెహికల్ని అద్దెకు తీసుకొని అరకు ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక వ్యక్తి దగ్గర ఒక 5 కేజీలు గంజాయిని వీళ్ళు 6 మంది కూడా ఒక 20,000 రూపాయలు వీళ్ళందరూ జమ చేసుకొని 5 కేజీల గంజాయిని ఒక కొనుగోలు చేసి తిరిగి వస్తూ ఇక్కడ కొద్దిమందికి కొంత భాగం గంజాయిని ఇచ్చేసి ఒక 2 వ్యక్తులు వేరే వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు ఒక 2 వ్యక్తులు వచ్చి వాళ్ళ దగ్గర